Hello students, welcome to the fourth lecture of cathode ray oscilloscope unit from the paper Electronic Instrumentation. In the present lecture, I am going to teach you the digital storage oscilloscope. Digital storage oscilloscope అనేది ఏ విధంగా పనిచేస్తుంది, అలాగే దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ప్రయోజనాలు ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ present లెక్చర్లో నేర్చుకుందాం. సో in the present lecture, as I mentioned, డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ యొక్క అంటే ఏంటి, దాని యొక్క ఆవశ్యకత ఏంటి, అసలు ఈ డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ అనేది తెలుసుకుందాం. అలాగే డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, దాని యొక్క నిర్మాణం ఏంటి అనేది బ్లాక్ డయాగ్రామ్ ఉపయోగిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ యొక్క అడ్వాంటేజెస్, what are the advantages of digital storage oscilloscope as well as the disadvantages of digital storage oscilloscope. We will discuss all these things in the present lecture. So let's start. So as you see in here, digital storage oscilloscope అనేది ఈ విధంగా ఉంటుంది. So in digital storage oscilloscope CRO, the waveform to be stored is digitized. జనరల్గా చూసుకుంటే ఆర్డినరీ ఆసిలోస్కోప్లో సిఆర్ఓలో మనం డేటాని, ఆ వేవ్ ఫామ్ని భద్రపరచలేం, స్టోర్ చేయలేం. వీ కెనాట్ స్టోర్ ద వేవ్ ఫామ్. వేరేస్ ఇన్ ద డిజిటల్ స్టోరేజ్ సిఆర్ఓస్, డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్స్, వీ కెన్ స్టోర్ ద వేవ్ ఫామ్. మనం తరంగాన్ని మనం భద్రపరచవచ్చు. సో స్టోర్డ్ ఇన్ ఏ డిజిటల్ మెమరీ అండ్ రిట్రీవ్డ్ ఫర్ డిస్ప్లే ఆన్ ద స్టోరేజ్ ఆసిలోస్కోప్. సో ఆ వేవ్ ఫామ్ని మనం భద్రపరుస్తూ మనకు డిజిటల్ మెమరీలో స్టోర్ చేస్తూ మనకు కావలసినప్పుడు ఆ వేవ్ని పునర్నిర్మించవచ్చు. వీ కెన్ రీకన్స్ట్రక్ట్ ద వేవ్ ఫ్రమ్ ద స్టోర్డ్ డేటా. So the stored waveform is continuously displayed by repeatedly scanning the stored waveform. Therefore, a conventional CRT can be used for the display. So ఇక్కడ ఏమైనా డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్లో ఫస్ట్ థింగ్ డేటాని స్టోర్ చేయాలి. అగైన్ దాన్ని డిస్ప్లే చేయాలంటే మళ్ళీ ఆర్డినరీ సిఆర్టీని యూజ్ చేస్తాం. సో ఆర్డినరీ సిఆర్టీని ఉపయోగిస్తూ డిజిటల్ డేటాని యూజ్ చేస్తూ మనం ఏ ఆసిలోస్కోప్ అయితే వర్క్ చేస్తుందో దాన్ని డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్గా మనం డిఫైన్ చేయొచ్చు. సో we will see the block diagram of the digital storage oscilloscope in the next slide. So as you seen here, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీని యొక్క కన్స్ట్రక్షన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో ఫస్ట్ థింగ్, ది ఇన్పుట్ ఈజ్ యాంప్లిఫైడ్ అండ్ అటెన్యూయేటెడ్ విత్ ఇన్పుట్ యాంప్లిఫైయర్ యాజ్ ఇన్ ఎనీ ఆసిలోస్కోప్. ఇక్కడ డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ అవ్వచ్చు, లేదంటే సాంప్రదాయక ఆసిలోస్కోప్ అవ్వచ్చు. దీంట్లో ఫస్ట్ థింగ్, గివెన్ ఇన్పుట్ని, ఇచ్చిన ఇన్పుట్ని యాంప్లిఫై చేయడం కానీ లేదు అంటే అటెన్యూయేట్ చేయడం కానీ చేయాల్సి వస్తుంది. అందుకోసం ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇన్పుట్ యాంప్లిఫైయర్ని యూజ్ చేస్తాం. దీన్ని ఇక్కడ అటెన్యూయేటర్ అని కూడా అంటారు. సో ఫస్ట్ సపోజ్ సిగ్నల్ అనేది తగినంత స్థాయి కంటే ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు అటెన్యూయేట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇన్పుట్ సిగ్నల్ అనేది కావలసిన స్థాయి కంటే తక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఆ సిగ్నల్ని యాంప్లిఫై చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ థింగ్, ఆర్డినరీ సిఆర్టీ అయినా అవ్వచ్చు, డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ అయినా అవ్వచ్చు, ఇందులో ఇన్పుట్ యాంప్లిఫైయర్ అనేది కంపల్సరీగా యూజ్ చేస్తాం. అలాగే మన ఇన్పుట్ సిగ్నల్ని ఈ సర్క్యూట్కి, ఈ డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్కి అందించాలంటే మనకు ప్రోబ్స్ అవసరం. ఇది కూడా ఆర్డినరీ సిఆర్ఓలోను అలాగే డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్లోను మన ప్రోబ్స్ ఖచ్చితంగా యూజ్ చేస్తాం. అలాగే an important option is here
is also available. That is, when both electronic switches are at position 1. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు రెండు స్విచెస్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ స్విచ్ 1 అలాగే ఎలక్ట్రానిక్ స్విచ్ 2. రెండు ఎలక్ట్రానిక్ స్విచ్లు ఉన్నాయి. ఇక్కడ ఈ రెండు ఎలక్ట్రానిక్ స్విచెస్ యొక్క పొజిషన్స్ అనేవి 1కి కనెక్ట్ చేశారనుకోండి. సపోజ్ ఇలా కనెక్ట్ చేశారనుకోండి, రెండు 1కి కనెక్ట్ చేశారనుకోండి. ఇక్కడ సిఆర్ఓ ఫంక్షన్స్ యాజ్ ఏ కన్వెన్షనల్ జనరల్ పర్పస్ సిఆర్ఓ. ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్ స్విచెస్ రెండు కూడా పొజిషన్ 1కి కనెక్ట్ చేసినప్పుడు ఈ డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ కాస్త ఆర్డినరీ సిఆర్ఓగా వర్క్ చేస్తుంది. సో ఇట్ బైపాసెస్ ద digitizing and stored features. However, when the switch is on position 2, ఇనీషియల్ ఇక్కడ చూపించినట్టు స్విచెస్ అనేవి పొజిషన్ 2లో ఉన్నప్పుడు ది సిఆర్ఓ విల్ ఫంక్షన్ యాజ్ ఏ డిజిటల్ స్టోరేజ్ సిఆర్ఓ. సో ప్రెసెంట్ ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూపినట్టు ఈ డిజిటల్ స్టోరేజ్ సిఆర్ఓగా కనెక్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ స్విచెస్ అనేవి 1లో కనెక్ట్ చేసినప్పుడు అవి ఆ సిఆర్ఓ అనేది డిజిటల్ సిఆర్ఓ అనేది ఆర్డినరీ సిఆర్ఓగా యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి చూద్దాం. డిజిటల్ స్టోరేజ్ సిఆర్ఓ అనేది ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్, ఫ్రమ్ ద బ్లాక్ డయాగ్రామ్ we observe that the input signal is first attenuated and amplified and then digitized using అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. ఫస్ట్ థింగ్, ఇక్కడ మనం ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ని యాంప్లిఫై చేయడం కానీ అటెన్యూట్ చేయడం కానీ చేసిన తర్వాత ఆ సిగ్నల్ని డిజిటల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. అందుకోసం మనం ఏడిసి అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఇచ్చే సిగ్నల్ అనేది అనలాగ్ సిగ్నల్. సో ఈ అనలాగ్ సిగ్నల్ని ఇప్పుడు డిజిటల్ ఫామ్లో కన్వర్ట్ చేయడం కోసం ఏడిసిని యూజ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ దెన్ స్టోర్డ్ ఇన్ మెమరీ అండ్ ఇన్ డిజిటల్ ఫామ్. ఈ వచ్చిన డేటాని డిజిటల్ డేటాని మనం డిజిటల్ మెమరీలో స్టోర్ చేస్తాం. మనకు కావలసిన విధంగా దాన్ని ప్రాసెస్ చేసుకోవచ్చు. దాని తర్వాత స్టోర్ చేశాక stored in digital form. Once the sample record of the event is captured in memory, many useful manipulations are possible. ఒకసారి ఈ డిజిటల్ డేటాని మెమరీలో స్టోర్ చేశాక మనకు కావలసిన విధంగా ఆ సిగ్నల్ మోడిఫై చేసుకోవచ్చు, మనకు కావలసిన మ్యానిపులేషన్ చేసుకోవచ్చు. ఓకే, మెమరీ కెన్ బి ఈజీలీ రీడ్ వితౌట్ బీయింగ్ ఎరేస్డ్. ఈ మెమరీలో ఉన్న డేటాని స్టోర్ చేసిన ఈ డేటాని చెరపకుండానే, లూజ్ అవ్వకుండానే, పోగొట్టుకోకుండానే మనకు కావలసిన ఆపరేషన్ చేసుకోవచ్చు. సో ఇఫ్ మెమరీ ఈజ్ రీడ్ అవుట్ ర్యాపిడ్లీ అండ్ రిపీటెడ్లీ అండ్ ఇన్పుట్ ఈవెంట్ విచ్ ఏ సింగిల్ షార్ట్ ట్రాన్సియంట్ బికమ్ ఏ రిపీటివ్ ఆర్ కంటిన్యూస్ వేవ్ ఫామ్. ఇక్కడ రిపీటెడ్ వేవ్ ఫామ్ ఉండేటప్పుడు అన్ని శాంపుల్స్ని మనం స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆ డేటాని స్టోర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దిస్ కెన్ బి ఈజీలీ అబ్జర్వ్డ్ ఆన్ ఏ కన్వెన్షనల్ సిఆర్ఓ బై రిట్రీవింగ్ ద డేటా ఫ్రమ్ మెమరీ అండ్ రీకన్స్ట్రక్టింగ్ ఇన్ అనలాగ్ ఫామ్ యూజింగ్ డిఏసి. ఇప్పుడు మెమరీలో స్టోర్ అయిన డేటాని డిస్ప్లేలో మనం చూపించాలి. అంటే మళ్ళీ అగైన్ ఇక్కడ సిఆర్ఓలో సిఆర్ఓ యొక్క సిఆర్టీలో మనకు ప్లేట్స్ ఉంటాయి, డిఫ్లెక్షన్ ప్లేట్స్ అనేవి ఉంటాయి. ఈ డిఫ్లెక్షన్ ప్లేట్స్ని యూజ్ చేస్తూ ఈ ఎలక్ట్రాన్ బీమ్ని మనం ఎక్స్ డైరెక్షన్లో కానీ వై డైరెక్షన్లో కానీ మూవ్ చేయొచ్చు. సో ఇలా మూవ్ చేయాలంటే కంపల్సరీగా మనకు అనలాగ్ సిగ్నల్ మాత్రం అవసరం అవుతుంది. అనలాగ్ సిగ్నల్ అనేది అవసరం అవుతుంది. అంటే ఇక్కడ డిజిటల్గా ఉండే డేటాని మనం డైరెక్ట్గా ఈ ప్లేట్స్కి ఇవ్వలేము. అంటే డిజిటల్గా స్టోర్ అయిన ఈ డేటాని
ఎనలాగ్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. అందుకోసం ఇక్కడ డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్టర్ని యూజ్ చేస్తాం. సో డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్టర్ అనేది తిరిగి ఈ ఇన్పుట్ సిగ్నల్ని యాజ్ ఇట్ ఈస్గా ఒకవేళ ఏమైనా మాడిఫికేషన్స్ చేయకపోతే యాజ్ ఇట్ ఈస్గా ఎనలాగ్ ఫామ్లోకి మళ్ళీ కన్వర్ట్ చేస్తుంది. ఆ సిగ్నల్ని మన ఈ వై యాంప్లిఫైర్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ digitizing occurs by taking a sample of the input waveform at periodic intervals. ఒక పర్టికులర్ పీరియాడిక్ ఇంటర్వెల్లో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఈ అనలాగ్ సిగ్నల్ని డిజిటల్గా మార్చాలంటే ఆ సిగ్నల్ని ఏడీసీ సహాయంతో కన్వర్ట్ చేస్తాం. ఇలా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మనం డైరెక్ట్గా ఆ సిగ్నల్ని కన్వర్ట్ చేయలేము. అలా కన్వర్ట్ చేయాలంటే కొన్ని స్టేజెస్ అనేవి అవసరం అవుతాయి. అందులో ఫస్ట్ థింగ్ శాంప్లింగ్లో ఏం చేస్తామంటే ఇన్పుట్ సిగ్నల్ ఏదైనా అవ్వచ్చు, దీన్ని ఒక పర్టికులర్ ఇంటర్వెల్స్లో చిన్న చిన్న పీసెస్గా శాంపుల్స్గా డివైడ్ చేస్తాం. ఈ పర్టికులర్ శాంపుల్లో ఎంత వోల్టేజ్ ఉంది ఆ వోల్టేజ్కి తగినట్టుగా దాన్ని బైనరీలో ఎన్కోడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 వోల్ట్ ఉన్నప్పుడు 1001 అనుకుందాం. 6 వోల్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 వోల్ట్ ఉంది అనుకోండి. ఆ 4 వోల్ట్కి పర్టికులర్ ఏదో ఒక కోడ్ ఉండొచ్చు. సో ఇలా ఈ కంటిన్యూస్ సిగ్నల్ని చిన్న చిన్న పీసెస్గా శాంపుల్స్గా డివైడ్ చేసి ఆ పర్టికులర్ శాంపుల్లో ఉండే వోల్టేజ్ని మనం ఎన్కోడ్ చేయడం, బైనరీలో కన్వర్ట్ చేస్తాం, అంటే డిజిటల్లో కన్వర్ట్ చేస్తాం. అయితే ఇక్కడ in order to ensure that no information is lost, sampling rate must be at least twice as fast as the highest frequency in the input signal. ఇక్కడ శాంప్లింగ్ థియరం ప్రకారం మనం ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, సపోజ్ ఈ సిగ్నల్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎం అనుకుందాం. శాంప్లింగ్ థియరం ప్రకారం శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ మస్ట్ బి అట్లీస్ట్ ది మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అవైలబుల్ ఇన్ దిస్ సిగ్నల్. ఈ సిగ్నల్లో అందుబాటులో ఉండే గరిష్ట పౌనపున్యం కంటే ఎక్కువగానే ఉండాలి. కనీసం ఈ వాల్యూకి ఈక్వల్ ఉండాలి, లేదంటే దానికంటే ఎక్కువే ఉండాలి ఈ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ. దట్ మీన్స్ ఎఫ్ఎస్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ఎం. మస్ట్ బి అట్లీస్ట్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ట్వైస్. ఓకే, సో సపోజ్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎస్ అనుకుంటే, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అవైలబుల్ ఇన్ ద సిగ్నల్ ఎఫ్ఎం అనుకుంటే, ది రిలేషన్ బిట్వీన్ ద శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అండ్ ది మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అవైలబుల్ ఇన్ ద సిగ్నల్, ఇన్పుట్ సిగ్నల్లో అందుబాటులో ఉండే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీకి అలాగే శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీకి రిలేషన్ ఏంటంటే శాంప్లింగ్ థియరం నుంచి ఎఫ్ఎస్ అనేది it should be greater than or equal to 2 into fm. Okay, so this is the sampling theorem. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్పుట్ సిగ్నల్లో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 400 kHz అయితే శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అనేది 400 kHz అయినా అవ్వచ్చు, లేదంటే దానికంటే ఎక్కువైనా అవ్వచ్చు, అబవ్ ఇట్. అప్పుడు మాత్రమే ఇన్పుట్ సిగ్నల్లో ఎటువంటి లాసెస్ లేకుండా డిజిటల్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ రిక్వైర్మెంట్ ఫర్ హై శాంప్లింగ్ రేట్ మీన్స్ that the digitizer, which is an ADC, must have a fast conversion rate. So it is for the reason that the bandwidth and the resolution of a digital storage oscilloscope is usually limited by analog to digital converter.
సో దీనివల్ల డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ యొక్క పనితీరు మొత్తం ఈ ఏడీసీ యొక్క ఫ్రీక్వెన్సీ, ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ, ఏడీసీ పనిచేసే ఫ్రీక్వెన్సీ పౌనపున్యం పైన ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది. సో ఇక్కడ ఒకసారి బ్లాక్ డయాగ్రమ్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ని ఫస్ట్ థింగ్ డిజిటల్గా కన్వర్ట్ చేస్తాం. ఆ డిజిటల్ కన్వర్ట్ చేసిన సిగ్నల్ని డిజిటల్ స్టోరేజ్లో స్టోర్ చేస్తాం, మెమరీలో స్టోర్ చేస్తాం. ఆ వచ్చిన సిగ్నల్ని మళ్ళీ అనలాగ్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం, ఎందుకంటే డిఫ్లెక్టింగ్ సిస్టమ్స్కి ఇవ్వడం కోసం. సో ఈ సిగ్నల్ని స్విచ్ 2 కనెక్ట్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా వై యాంప్లిఫైయర్, వెర్టికల్ యాంప్లిఫైయర్కి అందిస్తాం. ఓకే, నెక్స్ట్ వెర్టికల్ యాంప్లిఫైయర్కి వెర్టికల్ రిఫ్లెక్టింగ్ ప్లేట్స్ కావాల్సిన సిగ్నల్ అందించబడింది. సో మనకు తెలుసు హార్జెంటల్ డైరెక్షన్లో టైం పీరియడ్ ఉంటుంది, అంటే టైం ఉంటుంది కాబట్టి సో ఎక్స్ యాంప్లిఫైయర్కి టైం రిలేటెడ్ సిగ్నల్ అందించాలి. అందుకోసం ఏం చేస్తారో చూడండి. సింక్రనైజింగ్ ఇన్పుట్ ఇస్తాం. ట్రిగరింగ్ సర్క్యూట్ నుంచి మనం ట్రిగర్ సర్క్యూట్ నుండి ఈ సిగ్నల్ని స్వీప్ జనరేటర్కి అందిస్తాం. స్వీప్ జనరేటర్ ఏం చేస్తుందంటే కావలసిన ర్యాంప్ వోల్టేజ్ సాటూత్ వేవ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సాటూత్ వేవ్ అనేది మన ఎక్స్ యాంప్లిఫైయర్కి అందిస్తే ఎక్స్ డైరెక్షన్లో, హార్జెంటల్ డైరెక్షన్లో ఈ వేవ్ అనేది, ఈ ఎలక్ట్రాన్ బీమ్ అనేది హార్జెంటల్ స్వీప్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్లో ట్రిగర్ సర్క్యూట్ని మనం మైక్రో కంట్రోలర్ లేదా ప్రాసెసర్ యూజ్ చేస్తూ ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ పనిచేస్తుంది. అయితే ఇక్కడ స్విచ్ 1 కనెక్ట్ చేశారనుకోండి, డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్లో ఈ పార్ట్ మొత్తం డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది. వై యాంప్లిఫైయర్కి డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ పార్ట్ మొత్తం. ఓకే, సో అదే నెక్స్ట్ ఈ స్విచ్ 1 కనెక్ట్ చేసినప్పుడు స్వీప్ జనరేటర్ కూడా ఈ మైక్రో కంట్రోలర్కి డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ట్రిగర్ సర్క్యూట్ నుండి ఇక్కడ ఇలా జంక్షన్ ఉండాలమ్మా. సో ట్రిగర్ సర్క్యూట్కి ఎక్స్ డైరెక్షన్లో టైం బేస్డ్ జనరేటర్ ప్రొడ్యూస్ చేయడం కోసం, అంటే సాటూత్ వేవ్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఈ ట్రిగర్ సర్క్యూట్ని ఇన్పుట్ సిగ్నల్లో కొంత పవర్స్ని తీసుకొచ్చి ట్రిగర్ సర్క్యూట్కి అందిస్తాం. ఈ ట్రిగర్ సర్క్యూట్ నుంచి డైరెక్ట్గా 1 కనెక్ట్ చేసాం కాబట్టి స్వీప్ జనరేటర్ తీసుకుంటుంది. దాని నుండి వచ్చిన సాటూత్ వేవ్ అనేది ఎక్స్ యాంప్లిఫైయర్కి అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ అనేది డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ గాను లేదు ఆర్డినరీ సిఆర్ఓ గాను పనిచేస్తుంది. సో లెట్స్ సీ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్. సో డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ను ఉపయోగించి ది ఇమేజ్ ఆఫ్ వేవ్ ఫామ్ కెన్ బి రిటైన్డ్ ఫర్ ఎనీ ఇండెఫినైట్ పీరియడ్ ఆఫ్ టైం. ఒకసారి డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్తో డేటాని స్టోర్ చేసిన తర్వాత అది ఎంతకాలమైనా ఆ వేవ్ ఫామ్ని భద్రపరచుకోవచ్చు. ఎందుకంటే ఆ డేటా అనేది ఎంతకాలమైనా మనం స్టోర్ చేయొచ్చు కాబట్టి ఆ వేవ్ ఫామ్ని కూడా మనం స్టోర్ చేయవచ్చు. సో నెక్స్ట్ ది రేట్ ఆఫ్ రీడింగ్ కెన్ బి చేంజ్డ్ బిట్వీన్ వైడర్ లిమిట్స్. ఈ డేటాని, ఈ వేవ్ ఫామ్ని మనం స్టడీ చేసేటప్పుడు సిఆర్ఓలో మనం స్లో మోషన్లోనైనా స్టడీ చేయొచ్చు, లేదంటే ఫాస్ట్గా అయినా స్టడీ చేయొచ్చు, లేదా ఆర్డినరీ స్పీడ్తోనైనా వేవ్ ఫామ్ని స్టడీ చేయొచ్చు. ది రేట్ ఆఫ్ రీడింగ్ కెన్ బి చేంజ్డ్ బిట్వీన్ వైడర్ లిమిట్స్. రిప్లే ఆపరేషన్ ఈజ్ ఆల్సో పాసిబుల్. అంటే ఒక వేవ్ ఫామ్ ఈ డైరెక్షన్లో మూవ్ అయింది అనుకోండి, మన రివర్స్ డైరెక్షన్లో కూడా ఆ వేవ్ ఫామ్ని ప్లే చేసి దాని యొక్క ప్రాపర్టీస్ని స్టడీ చేయొచ్చు. అలాగే అట్ ఏ స్లోవర్ రేట్ ఆఫ్ ఎ పర్టికులర్ సెగ్మెంట్, ఒక
ఒక పర్టికులర్ సెగ్మెంట్లోనే కావాలనుకోండి, ఆ పర్టికులర్ సెగ్మెంట్లో కూడా ఆ వేవ్ ఫామ్ యొక్క ప్రాపర్టీస్ని మనకు కావలసిన స్లో మోషన్లోనైనా స్టడీ చేయవచ్చు. నెక్స్ట్, కాంట్రాస్ట్ ఆఫ్ వేవ్ ఫార్మ్స్ ఈజ్ బెటర్. ఇక్కడ ఈ వేవ్ ఫామ్ అనేది బ్రైట్గా కనిపించాలా లేదా డార్క్గా లైట్గా కనిపించాలా అనేది ఆ ఫ్రీక్వెన్సీ, ఆర్డినరీ సిఆర్ఓల్లో అయితే ఆ ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అవుతుంది. సో ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందనుకోండి, ఆ వేవ్ ఫామ్ కనిపించే వేవ్ ఫామ్ యొక్క బ్రైట్నెస్ అనేది తక్కువ ఉండొచ్చు. ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిందనుకోండి, బ్రైట్నెస్ కూడా చేంజ్ అవుతుంది. అయితే ఇక్కడ డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్లో కాంట్రాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఏ ఫ్రీక్వెన్సీ వద్దైనా మన వేవ్ ఫామ్ అనేది బ్రైట్గానే కనిపిస్తుంది. అలాగే డేటా ట్రాన్స్ఫర్ ఈజ్ పాసిబుల్ టు కంప్యూటర్ ఫర్ ఫర్దర్ ప్రాసెసింగ్. డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్లో వచ్చిన డేటాని, స్టోర్ చేసిన ఈ డేటాని మన కంప్యూటర్కైనా పంపించి ఫర్దర్ ప్రాసెసింగ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ సింపుల్ ఇన్ ఆపరేషన్. దీన్ని యూజ్ చేయడం ఈజీగా ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీ. అయితే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ యొక్క పనితీరు అనేది ఏడిసి యొక్క ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అవుతుంది, పౌనపున్యం పైన డిపెండ్ అవుతుంది. ఎందుకంటే శాంప్లింగ్ థియరం అనేది రెస్ట్రిక్ట్ చేస్తుంది శాంప్లింగ్ థియరం. సో శాంప్లింగ్ థియరం ప్రకారం, అకార్డింగ్ టు ద శాంప్లింగ్ థియరం, the sampling frequency should be at least greater than twice of the maximum frequency available in the input signal. సో ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీస్ మెజర్ చేయాలనుకుంటే, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న సిగ్నల్ని స్టడీ చేయాలనుకుంటే ఈ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువగానే ఉండాలి. సో కానీ కమర్షియల్గా వచ్చేసరికి అటువంటి ఏడీసీలు హై ఫ్రీక్వెన్సీ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ విషయానికి వస్తే వాటి యొక్క రేట్ అనేది ఎక్స్పెన్సివ్, ప్రైస్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో జనరల్గా డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ యొక్క బ్యాండ్ విడ్త్ అనేది 1 హెర్ట్జ్ టు 10 మెగాహెర్ట్జ్ ఉంటుంది. సో this is the main disadvantage of digital storage oscilloscope. The limited bandwidth available in its storage mode of operation due to lower speed of ADC. So this is all about the digital storage oscilloscope. Thank you, students. In the next lecture I will teach you the dual trace feature of SCRO. Thank you. Take care. Bye bye.